హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రివాల్. నేను ఇప్పుడు నోట్ ప్యాడ్ పార్ట్ 2 చెప్పబోతున్నాను. వీడియోలోకి స్టార్ట్ చేసే ముందల నా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన నోట్ ప్యాడ్ ఓపెన్ చేద్దాం. మనం పోయిన పార్ట్లో ఎడిట్లో డిలీట్ దాకా చెప్పుకున్నాం. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ విత్ కోప్లెట్ నుంచి వ్యూలో వర్డ్ ర్యాప్ దాకా అన్నీ చెప్పబోతున్నా. ఇంకా ఫస్ట్ ఎడిట్లో క్యాప్లోట్. నేను ఇప్పుడు ఈ టెక్స్ట్ అంతా టైప్ చేసా, సెలెక్ట్ చేసా క్యాప్లెట్. అంటే ఏదైనా అడగమని. అదిగోండి అక్కడ. అంటే మనం ఇక్కడ మీనింగ్ ఆఫ్ ద మళ్ళీ డబల్ ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టి వర్రీస్ అని మళ్ళీ ఇన్వర్టెడ్ కామర్స్ ఓపెన్ చేసి మళ్ళీ ఇన్ తెలుగు అని టెక్స్ట్ చేసి పంపించా. ఆ క్యాప్ లోట్ దీన్ని రీడ్ చేసి ఇప్పుడు మెసేజ్ పంపిస్తాను చూడు. ఇక్కడ వర్రీస్ అంటే ఆందోళనలు. ఇదిగోండి, ఇలా మీకు నచ్చిన ఆన్సర్స్ అది చెప్పిద్ది. ఇప్పుడు వ్యూ ఎడిట్లో నెక్స్ట్ ఫైండ్ అంటే దీనిలో టెక్స్ట్ మొత్తంలో బి ఎక్కడుందో కానరాలి అనుకుంటే ఎడిట్లో ఫైండ్లో ఇలా వచ్చింది కదా. ఫైండ్ అప్పుడు బి కనుక్కోవాలనుకుంటున్నాం కాబట్టి బి అని క్లిక్ చేసి ఇక్కడ ఒకటి ఉంది, నెక్స్ట్ ఇంకొకటి అక్కడ ఉంది, అన్నీ చూపించిద్ది. మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఇది బ్యాక్ అంటే దానికి ముందర ఉన్న బీస్ ఎక్కడ ఉన్నాయని. రాంగ్ అని క్లిక్ చేస్తే రాంగ్ అయిపోద్ది. ఎడిట్లో రీప్లేస్ ఫైండ్ నెక్స్ట్ అంటే ఆ ఫైండ్ బి అని టైప్ చేసి ఉంచాం కదా, దానిలో ఫైండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ దానిలో ఇలా నార్మల్గా అయితే ఉంటాయి. దానికోసం F3 కొడితే ఫైండ్ నెక్స్ట్ అవుద్ది అని చెప్పింది. ఫైండ్ నెక్స్ట్ ఫైండ్ ప్రీవియస్ అంటే దానికి బ్యాక్ సైడ్ షిఫ్ట్ F3 దానికి షార్ట్ కట్. నెక్స్ట్ రీప్లేస్ అంటే బీకి బదులు నేను ఎన్ పెట్టాలనుకోండి, రీప్లేస్ అని క్లిక్ చేయొచ్చు, లేకపోతే Ctrl+H అయినా క్లిక్ చేయొచ్చు. ఇక్కడ బి అని ముందులో ఉంది, కింద ఎన్ అని క్లిక్ చేసా. రీప్లేస్ అవ్వాలంటే మొత్తం ఒకేసారి రీప్లేస్ చేసేసింది. ఇదిగోండి, బి ఒక్కడు కూడా లేదు. ఇలా మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఎడిట్లో
గో టు అంటే ఎక్కడికి వెళ్ళాలి అని. లైన్ నెంబర్లో సెకండ్ నెంబర్ అనుకోండి, సెకండ్ లైన్లోకి తీసుకెళ్ళేది. సెకండ్ లైన్ ఇంకా లేదు అని చూపిస్తుంది. ఫస్ట్ లైన్లో స్టార్టింగ్కి వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ లైన్లో కూడా టైప్ చేశాను అనుకోండి. ఇప్పుడు గో టు షార్ట్ కట్ Ctrl+G. ఇదిగోండి నేను 3 అని క్లిక్ చేసా. గో టు అంటే ఇదిగోండి థర్డ్ రోకి వచ్చేసింది, థర్డ్ లైన్కి. నెక్స్ట్ ఎడిట్లో సెలెక్ట్ ఆల్ అంటే మొత్తం సెలెక్ట్ చేసిద్ది. దాని షార్ట్ కట్కి Ctrl+A. దాన్ని సెలెక్ట్ ఆల్ చేసి బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తే అంతా పోద్ది. ఇంకా డేట్ ఎంటర్ చేయాలంటే F5 క్లిక్ చేస్తే వచ్చిద్ది. ఇది ఫాంట్ యొక్క స్టైలు, కలరు, సైజు, ఇటాలిక్లో కావాలా లేకపోతే వద్దా, బోల్డ్ కావాలా వద్దా, ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఎడిట్ ట్యాబ్ అయిపోయింది. ఇంకా వ్యూ ట్యాబ్, జూమ్ అంటే జూమ్ ఇన్ Ctrl++, జూమ్ అవుట్ Ctrl+-, రీస్టోర్ డిఫాల్ట్ జూమ్ అంటే కరెక్ట్ నార్మల్గా ఉండే జూమ్ Ctrl+O. ఇప్పుడు కంట్రోల్ పెట్టుకొని ప్లస్ చేస్తున్నా, ప్లస్ క్లిక్ చేస్తున్నా, అలా పెరుగుతుంది. మళ్ళీ మైనస్ క్లిక్ చేస్తే తగ్గుతుంది. అదే Ctrl+O అని క్లిక్ చేసాం అనుకోండి, సారీ Ctrl+0 అంటే నార్మల్గా ఎప్పుడైతే అలా ఉందో అలా మార్చేసిద్ది. అంటే స్టార్టింగ్లో ఎలా ఇచ్చారో అలా అంత జూమ్ ఇన్ చేసేసింది. ఇక్కడ చూడొచ్చు జూమ్ ఇన్ కెపాసిటీ. Ctrl+ క్లిక్ చేస్తున్నా ఎక్కడ పెరుగుతుంది. Ctrl- క్లిక్ చేస్తున్నా తగ్గుతుంది. Ctrl+0 క్లిక్ చేసా నార్మల్గా మారిపోయింది. ఇలా మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. వ్యూలో నెక్స్ట్ స్టేటస్ బార్ అంటే దీన్ని స్టేటస్ బార్ అంటారు. ఇది ఉంది, తీసేసా, ఇంకా లేదు. అది కావాలంటే మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. ఇంకో వర్డ్ వ్రాప్ అంటే ఎడిట్లో వర్డ్ వ్రాప్ ఇప్పుడు అంతా స్ట్రైట్గా ఇలా వెళ్ళింది కదా, ఇలా డ్రాగ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది కదా. ఇలా అవసరం లేకుండా అంతా సెలెక్ట్ చేసి వ్యూలో వర్డ్ వ్రాప్ అంటే ఎక్కడి దాకా అయితే ఉందో అక్కడి దాకా ఎండ్ అయిపోద్ది. చూడండి, ఇలా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని సేవ్ చేయాలంటే Ctrl+S అని కీబోర్డ్లో Ctrl+S క్లిక్ చేయాలి. S క్లిక్ చేస్తే సేవ్ అయిపోద్ది. Ctrl+Shift+S క్లిక్ చేస్తే సేవ్ యాజ్. సేవ్ అని క్లిక్ చేస్తే సేవ్ అయిపోద్ది. నాకు అవసరం లేదు. ఇంకా రాంగ్ కొట్టేస్తే ఆల్రెడీ Ctrl+S అని క్లిక్ చేస్తా, అందుకని సేవ్ అయ్యి ఉంది ఆల్రెడీ. ఓకే, ఈ వీడియోకి ఇంత చాలు. నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.